హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ సారిక బట్ ఈరోజు మొక్కజొన్న గారెలు చేసుకుంటున్నాము. మేము 3 మొక్కజొన్న గారెలు తీసుకున్నాము. వాటిని మొత్తం గింజలు ఒలుచుకొని పెట్టుకున్నాము. అలా ఒక ఎల్లిగడ్డ తీసుకోండి, 10 పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి లేకపోతే కారమైనా వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు తీసుకోండి, 2 స్పూన్ జీలకర్ర తీసుకోండి. అండ్ సాల్ట్, ఆనియన్ కూడా ఒకటి. నెక్స్ట్ మిక్సీ జార్లో మనం ఇంతమంది గింజలు ఒలుచుకున్నాం కదా, కంకి గింజలు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ గింజలు వేసుకున్న తర్వాత, కంకి గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, 2 స్పూన్స్. అండ్ ఎల్లిగడ్డ అలా ఒలుచుకొని వేసుకోవాలి. అండ్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంది చూడండి పేస్ట్. నెక్స్ట్ దాంట్లో నేను ఒక స్మాల్ కప్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా చాప్ చేసుకున్నాయి. అండ్ కరివేపాకు కూడా కొంచెం చాప్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి కూడా. ఇన్కేస్ దాంట్లో సాల్ట్ అయినా సరిపోతే సాల్ట్ వేసుకోండి. ఒకవేళ ఇన్కేస్ పచ్చిమిర్చి కారం సరిపోతే మనం కారం వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ అని కరివేపాకు వేసాక టేస్ట్ చూసాను. అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. నాకు కొంచెం కారం తక్కువ అనిపిస్తే నేను 1/2 స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి మంచిగా. కారం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మొత్తం అలా కింద నుండి మీద నుండి కిందికి మొత్తం మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కడాయి హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఒక కవర్ తీసుకొని దాని మీద చిన్న చిన్న బాల్స్లా వేసుకొని మీడియం, కొంచెం లడ్డు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలి దాన్ని.
అలా చేసుకుంటేనే గారెలు టేస్ట్ ఉంటాయి. మరీ లావుగా చేసినా కూడా అవి లోపల అనేది ఉడకదు. మరీ సన్నగా చేస్తే గారెలు లాగుంటాయి. మనం అప్పాలు చేసుకున్నా ఆ గారెలా ఉంటాయి. మీడియం చేసుకుంటే మనం తింటున్న ఫ్లేవర్ అనేది ఉంటుంది. అలా స్లోగా తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అలా లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి. అలా నెక్స్ట్ పిండి అంతా కూడా అలానే చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్, బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం టర్న్ చేసుకోవాలి స్లోగా. టర్న్ చేసుకోకపోతే ఒక్క సైడే లైట్ బ్రౌనిష్ కలర్ అవుతుంది, మళ్ళీ ఒక్క సైడ్ మాత్రం ఉడుకుతుంది అది. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేము వీడియోస్ పెట్టినప్పుడు మీకు కూడా అలా పెట్టుడితో అలా వచ్చేస్తాయి వీడియోస్. మీకు కూడా చూడడానికి ఈజీగా ఉంటుంది. అలా మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ లైట్ బ్రౌనిష్కి వచ్చేంత వరకు ఎంచుకోవాలి. లైట్ బ్రౌనిష్కి వచ్చేసిన ఇప్పుడు తీసేసుకోవాలి. అలానే మిగతా అన్నీ కూడా వేసుకోవాలి. అలానే వీటిని కూడా టర్న్ చేసుకోవాలి స్లోగా ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇలానే అన్నీ చేసుకోవాలి. మిగతా పిండిని కూడా చూడండి ఫ్రెండ్స్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇలానే అంతా పిండి అంతా చేసుకోవాలి. టేస్ట్ చూద్దామా. టేస్ట్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.